మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకుందామండి. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. చదవండి. ఇంకో 2 వచనాలు చదవండి. చాలండి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క లేఖనాలు బట్టి చదువుతున్న మాటలో దావీదు గారి యొక్క కుటుంబమునకు సౌలు గారి యొక్క కుటుంబమునకు యుద్ధము జరుగుతూ ఉన్నదంట. బహుకాలం యుద్ధం జరుగుతూ ఉన్న సమయం కనబడుతుంది. అయితే ఇక్కడ దావీదు గారి కుటుంబమేమో అంతకంతకు వర్ధిల్లుచు కనబడుతూ ఉన్నది. ఈ సౌలు గారి యొక్క కుటుంబము అంతకంతకు నీరసిల్లుతూ ఉంది అంట. దీనికి కారణం ఏమిటి? దీనికి వారి యొక్క జీవితాలలో ఏ విధమైన స్థితిలో నడిపించబడ్డారో మనం ఈ దినమున ప్రత్యేకమైన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందామండి. ముందుగా ఈ యొక్క సౌలు గారి యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ సౌలు గారిని జ్ఞాపకం చేసుకుంటే ఇశ్రాయేలు ప్రజల మీదుగా మొదటిగా ఏర్పరచబడిన వాడు, ఈ యొక్క రాజుగా ఏర్పరచబడిన వారు ఈ యొక్క సౌలు గారు. అయితే ఈ యొక్క సౌలు గారితో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఒక దినాన ఏం మాట్లాడుతున్నాడంటే 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 24వ వచనంలో ఇక్కడ ఆ యొక్క వ్యక్తితో మాట్లాడుతున్న మాటలు ఏమిటో అంటే, ఆ యొక్క దావీదు గారితో సౌలు గారితో అంటున్నాడు. చదువుతారండి, చదవండి. ఇక్కడ ఉన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ ఈ యొక్క దావీదు ఈ యొక్క సౌలు గారి యొక్క జీవితంలో అతటి వంటి వాడు ఎవడో కనపట్లేదంట. అయితే ఇతని యొక్క జీవితంలో చేస్తున్న పొరపాట్లు ఏమిటంటే, ఇతని యొక్క స్థితిలో జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఒక లేఖనాలు చెబుతూ ఉంటాడు. ఏమంటాడంటే, పలానా ప్రాంతానికి వెళ్ళు, నువ్వు పలానా ప్రాంతానికి వెళ్ళి అక్కడున్న అమాలేకీయులందరినీ, అక్కడున్న రాజుని, అక్కడున్న వాటన్నిటిని, పిన్నలనేమి చిన్నలనేమి పెద్దలనేమి అందరినీ, సమస్తము అక్కడున్న వాటన్నిటిని నిర్మూలం చేయి అంటున్నాడు సౌలు గారితో దేవుడైన యెహోవా వాక్కు. ఈ దేవుడైన యెహోవా వాక్కు ఆ యొక్క సౌలు గారికి తెలియజేస్తున్న మాటను బట్టి ఇతడు ఏం చేస్తున్నాడంటే, అక్కడున్న ఆ యొక్క స్థితిని బట్టి కొన్ని వాటిని బ్రతికినించి వాటిని దాచిపెట్టిన పరిస్థితి కనబడుతుంది. అంటే వాటిని అక్కడ ఆ యొక్క వ్యక్తి సమకూర్చి వాటిని దాచిపెట్టి ఉన్న పరిస్థితి కనబడుతుంది. అయితే దేవుని యొక్క వాక్కులు ఎవరికి తెలియజేస్తున్నాయంటే, సమూయేలు యొక్క ప్రవక్త ద్వారా సౌలు గారికి తెలియజేయడానికై మాట్లాడుతుంది. అప్పుడు అంటున్నాడు సౌలు ఎదుటికి వచ్చి ఈ యొక్క సమూయేలు గారు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నీకు దేవుడు చెప్పిన మాటను చెప్పిన ప్రకారం చేసావా అంటే, నేను చేశాను అంటున్నాడు. కానీ మరి ఏంది, రంకెలు అరుపులు వినపడుతున్నాయి అంటున్నాడు. అంటే ఇక్కడ ఆ అరుపులు ఆ రంకెలు వినపడుతున్న స్థితిని జ్ఞాపకం చేస్తే ఈ యొక్క వ్యక్తి కొన్ని వాటిని దాచిపెట్టినట్టుగా కనబడుతుంది.
అంటే ఇక్కడ ఆ యొక్క వ్యక్తి ఈ మాటలు చెబుతున్న ప్రకారం చేశానని చెప్పాడు. అంటే ఇక్కడ ఉన్న స్థితి ఏం చేస్తున్న మాట అంటే, దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఈ ఆజ్ఞ ప్రకారం నడిపించబడలేని పరిస్థితి సౌలు గారిలో కనబడుతుంది. ఈ సౌలు గారి యొక్క జీవితంలో అతిక్రమము ఆజ్ఞ అతిక్రమించిన దానిని బట్టి పాపం వస్తుందంట. ఆ పాపం వల్ల వచ్చు జీతము మరణము. అయితే ఇక్కడ ఈ యొక్క వ్యక్తి ఆజ్ఞను అతిక్రమించాడు. ఏ ఆజ్ఞ ఇచ్చాడు? దేవుడు చెబుతున్న మాట, దేవుని యొక్క వాక్కు తెలియజేస్తున్న మాట, అక్కడున్న ప్రతిదీ సమస్తము నిర్మూలం చేయి అంటే, అక్కడున్న వాటిని అన్నిటినీ శపితమైన వాటికి కనుక అవి దేనికి పనికిరానివి, అవి శపించబడినవి కనుక మన యొక్క జీవితాలలో ఇవి పనికిరానివి కనుకొని సమస్తం నిర్మూలం చేయమంటే, అక్కడ కొన్ని వాటిని తీసుకొచ్చి మళ్ళా అంటున్నాడు, అయ్యా ఇవి నీకోసమే తీసుకొచ్చానయ్యా అంటున్నాడు. అక్కడ దేవుని యొక్క లేఖనాలు బట్టి చూస్తున్న మాటల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని యొక్క మాటల ద్వారా మన జీవితాలలో ఏం చెలవిస్తున్నది అంటే, అక్కడ ఏమంటాడంటే, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అంటున్నాడు. ఎవరైనా త్వరగా చదివితే ఒక మాట, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 2వ లైన్ చదవండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 2వ లైన్. 5వ అధ్యాయము మొదటి మొదటి వచనము సెకండ్ లైన్. ఓకే, అది కాదండి అక్కడ ఫస్ట్ 5వ అధ్యాయము సెకండ్ లైన్. చాలండి. బుద్ధిహీనులు అర్పించినట్లు బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అంటున్నాడు. అంటే ఇక్కడ ఉన్న మాటలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ దేవుని యొక్క వాక్కులు తెలియజేస్తున్న మాట ఏమిటంటే, ఈ యొక్క సౌలు గారికి తెలియజేస్తున్న మాట, అక్కడున్న సమస్తాన్ని నిర్మూలన చేయి అంటే, ఇక్కడున్న ఈ వ్యక్తి జీవితంలో ఏం చేస్తున్నాడంటే, ఆజ్ఞ అతిక్రమించాడు. దానిని బట్టి పాపం ఏలుబడి చేస్తుంది. అప్పుడు ఈ పాపం ఏం చేయబడాలి? దేవుని ఎదుట తన జీవితంలో ఒప్పుకోవాలి. ఈ సౌలు అంతకంతకు తన కుటుంబము నీరసిల్లుతున్న పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, తనలో తన జీవితంలో అతిక్రమించిన పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకోలేదు. అతడు చేసిన దోషాన్ని దేవుని ఎదుట ఒప్పుకోలేని పరిస్థితి ఉన్నది కనుకనే అతని మీద తన జీవితంలో అంతకంతకు నీరసిల్లుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ యొక్క స్థితిని బట్టి ఈ యొక్క సౌలు గారి యొక్క జీవితం ఎలా వెళ్ళిపోయిందంటే, ఈ యొక్క స్థితి ఎలా అంతకంతకు కుటుంబము నీరసిల్లుతున్న పరిస్థితి కనబడుతుంది. మరి దావీదు గారి యొక్క కుటుంబమును జ్ఞాపకం చేసుకుంటే, దావీదు గారి యొక్క జీవితంలో తను చేసిన దోషము, తన యొక్క స్థితి, తన పాపము, తన జీవితంలో ఏం చేశాడు అంటే, ఇతడు చేసిన ఒక పొరపాటు తన జీవితంలో తన యొక్క కుటుంబాన్ని కోల్పోయిన పరిస్థితి కనబడుతుంది. కానీ అక్కడ ఒక ప్రవక్తను పంపిస్తున్నాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిద్దాం. దావీదు గారేమో, ఆ యొక్క సౌలు గారేమో మొదటి రాజుగా కనబడుతున్నాడు ఇశ్రాయేలు ప్రజల మీదుగా. ఈ యొక్క దావీదు గారేమో సెకండ్ రాజుగా, ఈ యొక్క రెండవ రాజుగా కనబడుతున్నాడు. అలాగే ఈ యొక్క సౌలు గారి యొక్క జీవితంలో చేసిన పాపము ఒప్పుకోలేని పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ దావీదు గారి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, దావీదు గారు తమ జీవితంలో చేసిన దోషాన్ని దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాడు. ఇక్కడ ఉన్న ఒక వ్యత్యాసాన్ని మనం గమనిద్దాం. వీరిద్దరూ ఇశ్రాయేల్ ప్రజల మీదుగా రాజుగా కనపడుతున్నారు. ఇశ్రాయేల్ ప్రజల మీదుగా నడిపించబడుతున్నప్పుడు ఒక ప్రవక్తను పంపిస్తున్నాడు. ఇక్కడ ఒక ప్రవక్తని, ఇక్కడ ఒక ప్రవక్తని, ఇక్కడ సమూయేలు ప్రవక్తను పంపించినప్పుడు ఈ యొక్క స్థితి ఆ దేవుని ఎదుట ఒప్పుకోలేని పరిస్థితి కనబడుతున్న సౌలు గారి జీవితంలో. అయితే ఇక్కడ నాతాను అనే ప్రవక్తను పంపిస్తున్నాడు దావీదు దగ్గరికి.
దావీదు గారి దగ్గరికి నాతాన్ అనే ప్రవక్తను పంపిస్తున్నాడు. దావీదు గారి దగ్గరికి ఆ యొక్క నాతాను గారిని పంపించి దేవుని యొక్క వాక్కులు తనకు తెలియజేస్తున్న మాటలను బట్టి అక్కడ ఒక జ్ఞానము కలిగి ఆ ప్రవక్త బోధిస్తున్నాడు. ఎలా బోధిస్తున్నాడో అక్కడ ఏ స్థితిలో మాట్లాడుతున్నాడో సందర్భమును బట్టి ఆ లేఖనాలు బట్టి చదువుతున్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే చాలా ఆ వ్యక్తితో చాలా సున్నితంగా చూస్తున్నాడు. ఆ మాటలని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ యొక్క వ్యక్తి ద్వారా తెలియజేసిన మాటలను బట్టి ఆ వ్యక్తి గురించి రౌద్రుడై ఈ యొక్క వ్యక్తి అతడు మరణానికి పాత్రుడు అని చెబుతున్నాడు దావీదు గారు. ఆ మనుషుడు నీవే అని నాతాను ప్రవక్త గారు చెబుతున్నాడు. అప్పుడు యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు ఆ యొక్క లేఖనాలు బట్టి చదువుతున్న మాట, ఈ వ్యక్తి దేవుని ఎదుట తన పాపాన్ని ఒప్పుకున్నట్లుగా కనబడుతుంది. నేను పాపం చేశాను అని చెప్పి తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే కీర్తనలు 51వ అధ్యాయంలో ఆ మొదటి వచనాల కాడి నుంచి చూసుకుంటే ఈ యొక్క వ్యక్తి జీవితంలో దేవుని ఎదుట తను చేసిన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ఇంకా అక్కడ లేఖనాలు బట్టి చదువుతున్న మాటలో జ్ఞాపకం చేసుకుంటే తన జీవితంలో చేసిన పాపం ఏం చేస్తుందో కూడా ఆ వ్యక్తి దేవుని ఎదుట తన జీవితాన్ని అప్పగించుకుంటూ మాట్లాడుతున్నాడు. అయ్యా, నీ పరిశుద్ధాత్మని నీ యొద్ద నుంచి తీసివేయొద్దు, రక్షణానందము నాలో మరలా మరలా పుట్టించు. అంటే ఇతని జీవితం ఏ పరిస్థితిలో ఉన్నదో తన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసి ఇతని జీవితంలో పాపం చేస్తున్నవాడు కనుకని ఆ పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకున్నాడు కనుకని ఒక సేవకుడు తెలియజేసిన మాటను బట్టి తన జీవితంలో ఉన్న పాపాన్ని తన జీవితంలో ఒప్పుకున్నాడు కనుకని తన జీవితంలో సౌలు గారి కుటుంబమేమో నీరసిల్లుతున్న పరిస్థితి కనబడుతుంది. దావీదు గారి కుటుంబమేమో అంతకంతకు వర్ధిల్లుచున్నదిగా కనబడుతుంది. దీనికి కారణము ఒకటి, సౌలు గారేమో చేసిన పాపాన్ని ఒప్పుకోలేదు, ఆజ్ఞ అతిక్రమించిన దాన్ని బట్టి దేవుని ఎదుట ఒప్పుకోలేని స్థితి కనబడుతుంది. దావీదు గారి యొక్క జీవితం ఏమో దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాడు. అందుకే అంటుంది మాట సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనంలో అంటాడు, అక్కడ అంటున్న మాట, అతిక్రమము చేయువాడు ఆ అతిక్రమలు దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటాడు. ఈ యొక్క దావీదు గారు కనికరాన్ని పొందుకున్నాడు కనుకని అంతకంతకు దేవుని యొక్క సన్నిధిలో వర్ధిల్లుచున్నవాడిగా కనబడుతున్నాడు. రెండవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. రెండవ విషయం ఏమిటంటే, వీరి యొక్క జీవితాలలో దేవుని యొక్క సన్నిధిలో వారు కొనసాగుతున్న జీవితంలో ఏ స్థితిలో నడిపించబడుతున్న ఈ యొక్క సౌలు గారు ఇశ్రాయేలు ప్రజల మీదుగా రాజుగా ఉన్న దినాలలో ఒక గొలియాతు అనే ఒక స్వరాన్ని వింటున్నప్పుడు ఈ వ్యక్తి దాక్కున్న పరిస్థితి కనబడుతుంది. సౌలు గారు అంటే ఈ సౌలు గారి యొక్క జీవితంలో ఏం చేస్తున్నాడంటే యుద్ధము నాది అనుకుంటున్నాడు, కానీ నా అనేవాడు అక్కడికి వెళ్ళలేని పరిస్థితి కనబడుతుంది. నా అనుకుంటున్నాడు కానీ అక్కడికి వెళ్ళి యుద్ధం చేసే అంత ధైర్యము సౌలు గారి యొక్క జీవితంలో కనపడట్లా. ఇదే స్థితిలో అంతకంతకు నీరసిల్లుతున్న పరిస్థితి ఇది. తన యొక్క జీవితంలో తన యొక్క పొరపాటు తనకు కలిగిన స్థితి కనబడుతుంది. అంటే ఇతనిలో యుద్ధము చేయ శక్తి ఉంది, యుద్ధములో నేర్పరి, ఆ యొక్క వ్యక్తి అభ్యసించిన వాడే, కానీ యుద్ధానికి సిద్ధమవలసిన వాడు యుద్ధము నాది అనుకుంటున్నాడు. ఆ యుద్ధానికి వెళ్ళలేని పరిస్థితి కనబడుతుంది, అంత ధైర్యం లేని పరిస్థితి కనబడుతుంది. ఈ యొక్క వ్యక్తి నా అనుకున్నాడు కనుకనే దానిలో తను జీవితంలో విజయం పొందుకోలేని పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళే అంత ధైర్యం లేకుండా పోయింది. అయితే దావీదు గారి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే దావీదు గారి యొక్క స్థితి ఎలాంటిది, దావీదు గారి యొక్క జీవితం ఎలాంటిది అంటే అక్కడ తన జీవితంలో ఒక చిన్న బాలుడుగా కనబడుతున్న ఒక ధైర్యంతో తన జీవితంలో నడిపించబడిన వాడై అక్కడ అంటున్నాడు, జీవము కలిగిన దేవుని పేరిట వెళ్తున్నాను నేను. సౌలు గారేమో యుద్ధము నాది అనుకుంటున్నాడు, అయితే యుద్ధము యెహోవాదే అని దావీదు గారు అనుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడ యుద్ధము నాది కాదు, యుద్ధము నా పట్ల చేయువ
దేవుడు యెహోవాయే, యుద్ధము యెహోవాదే అని మనం ఏం చేయాలంటే ఆయన నామాన్ని స్మరించుకుంటూ ఆయన నామాన్ని మనం గొప్ప చేయాలి. ఆమేన్. హల్లెలూయా. ఆయన మన జీవితాలలో ఇచ్చిన మన యొక్క స్థితిని బట్టి మనకిచ్చిన ఈ లోకములో మనుషుల జీవితాలలో ఆ పాప ఏచ్ఛలలో పడి పాపములో తమ జీవితాలు నడిపించబడుతున్న స్థితిలో ఉన్నా కానీ మన యొక్క జీవితాలలో ఒక ప్రత్యేకమైన జీవితాన్ని ఇచ్చి ఒక ప్రత్యేకమైన పరిశుద్ధులుగా ప్రత్యేకమైన నీతిమంతులుగా పిలువబడుతున్నామంటే మన జీవితాలలో మన యొక్క నీతి గుడ్డలు మన జీవితాల్లో మన నీతి క్రియలు కాదు. ఆయన మనకిచ్చిన ఈ యొక్క ధన్యత, ఆయన మనకిచ్చిన ఈ యొక్క యోగ్యత, ఆయన ఇచ్చిన ఈ యొక్క భాగ్యము మన జీవితాల్లో కలిగిన దాన్ని బట్టే. నా అనుకోవడం కన్నా మనకిచ్చింది ఈ యొక్క యెహోవాయే, ఆ నామమునే మనం స్మరించుకోవాలి. ఇది మన జీవితాలలో ఇచ్చినది ఆరోగ్యమే కానీ, పరిశుద్ధతే కానీ, నీతిలో కానీ మన జీవితాలలో ఏదైనా నడిపించబడ్డామంటే మన జీవితాలలో మనయి పనికిరావు. అందుకే అంటాడు మన నీతి అంట ఒక మురికి గుడ్డకు సాదృశ్యంగా చూపిస్తున్నాడు. ఇది కేవలము ఆయన దేవుని యొక్క కృపచేత నన్ను నీతిమంతులుగా చేశాడు. ఆమేన్. హల్లెలూయా. కేవలం ఆయన శిలువ రక్తము చేర్చబడి ఆయన శిలువ రక్తముకు ఆ యొక్క శిలువలో తన జీవితంలో త్యాగం చేసిన దాన్ని బట్టి ఉచితముగా విమోచన క్రయధనమును పొందుకొని మన జీవితాల్లో ఆ నీతిమంతులుగా మనం చేయబడ్డాం. అయితే మన జీవితాల్లో ఏం చేయబడాలంటే ఆయన నామాన్ని స్మరించుకోవాలి. ఆయన నామాన్ని మనం గొప్ప చేసేవారుగా మార్చబడాలి. అందుకే ఆయన గుణాతిశయములను ప్రచురము చేయమంటున్నాడు. మొదటి పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, అయితే మీరు చీకటిలో నుంచి పిలువబడ్డారు కనుక ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురం చేయడం నిమిత్తము రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని యొక్క సత్తైన ప్రజలై ఉన్నారని చెబుతున్నాడు కదా. ఆ ప్రజలుగా పిలువబడుతున్న మన జీవితాలలో ఆయన నామమును ఆయన యొక్క గుణాతిశయములు మనం ప్రచురపరిచే వారిగా మనం కనపడాలి. ఆమేన్. హల్లెలూయా. అంటే ఈ దావీదు గారి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే చిన్ననాటి నుంచి తన జీవితంలో కీర్తనలు పాడుతూ వాయిద్యాలు వాయించుకుంటూ తన జీవితంలో అరణ్యములో తిరుగుతున్నా ఏ ప్రాంతాల్లో తిరుగుతున్నా తన స్థితిని బట్టి దేవుడిని స్తుతించేవాడుగా కనబడుతూ ఉంటాడు. ఆయన నామాన్ని స్మరించుకునేవాడుగా కనబడతాడు. అందుకే యుద్ధము నాది కాదు, యుద్ధము యెహోవాదే. అందుకే దావీదు గారు అంతకంతకు వర్ధిల్లుచున్నదిగా కనబడుతుంది. సౌలు గారు తమ జీవితాలలో యుద్ధము నాది అనుకుంటున్నాడు కనుకనే అతడు అంతకంతకు నీరసిల్లుతున్న పరిస్థితి కనబడుతుంది. మూడవదిగా వారి జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే సౌలు గారి యొక్క జీవితంలో ఉపకారికి ఆ యొక్క వ్యక్తికి చేసిన మేలుకి అతడు మరలా ప్రతి మేలు చేయాలి కానీ కీడు చేసేవాడిగా కనపడుతూ ఉంటాడు. ఎలా? దావీదు గారు తన యొక్క పట్ల గొప్ప కార్యములు గొప్ప మేలులు ఉపకారములు చేశాడు. ఆయన చేసిన ఉపకారములు బట్టి ఆయనకి ఆ యొక్క వ్యక్తి మేలుకరమైన వాడిగా కనపరచబడాలి కానీ ఎప్పుడు దొరికితే ఆ వ్యక్తిని ఎలా అయినా ఆ గోడకి గుచ్చాలని ఈటను ఇసిరివేయడవలసినవాడిగా కనబడుతున్నాడు సౌలు గారు. అంటే తన తోటి సహోదరుని ప్రేమించలేని మనసు కలిగిన వాడు సౌలు గారు. అంటే ఇతనిలో ప్రేమించే గుణము లేదు కనుకనే ఇతని యొక్క స్థితి అంతకంతకు నీరసిల్లుతున్న పరిస్థితి కనబడుతుంది. అంతకంతకు అతడు దిగజారిన పరిస్థితి కనబడుతుంది. లేఖనాలు బట్టి చదువుతున్న మాటలో జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో చివరిలో వచనాల్లో అంటాడు, అక్కడ అంటున్న మాట, దేవుడిని ప్రేమించుచున్నానని చెప్పుకున్నవాడు తన సహోదరుని ప్రేమించలేని వాడిగా కనబడితే అతడు అబద్ధికుడగునంట. అంటే తన సహోదరుని ద్వేషించిన యెడల వాడు అబద్ధికుడు. ఎందుకంటే ఆయన వలన మనము ఈ యొక్క ఆజ్ఞ పొందుకున్నామంట. ఏం ఆజ్ఞ పొందుకున్నాం? మన సహోదరులను ప్రేమించవాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు. అయితే ఇక్కడ ఉన్న స్థితి జ్ఞాపకం చేస్తే సౌలు గారి యొక్క జీవితంలో ఎన్నో పర్యాయాలు ఈటను తీసుకొని ఆ వ్యక్తిని చంపాలనే ఆలోచన చేత నడిపించబడిన వాడు.
కానీ దావీదు గారు తను చేసిన మేలులు తన యొక్క జీవితంలో ఉపకారికి ఆ యొక్క శత్రువుకైనా ఉపకారం చేసేవాడిగా కనబడతాడు. అంత శత్రువుగా మార్చబడిన తన జీవితంలో ఏం చేస్తున్నాడో తెలుసా? ఒక దినాన చేతికి చిక్కిన అతని జీవితంలో ఏ పరిస్థితుల్లో అక్కడ జ్ఞాపకం చేసుకుంటే అతని యొద్ద ఉన్న ఒక బుడ్డిని అతనికి కొంచెం తన యొక్క గుడ్డను కట్ చేసి తీసుకొని వెళ్ళిపోయాడు. అక్కడ పక్కన వచ్చిన వ్యక్తి అంటాడు, అయ్యా ఈయన దొరికేశాడు, చంపేశానా అంటే, వద్దు, యెహోవా చేత అభిషేకించబడిన వాడే మనం ముట్టకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఆయన యెహోవా చేత అభిషేకించబడిన వాడు కనుకనే ఆయన తన జీవితంలో ఈ యొక్క దావీదు గారు తన జీవితంలో ఆ సహోదరుని ప్రేమించగలిగిన మనస్సు ఉన్నది కనుకనే ఇంకా జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటాడు, సౌలు కుటుంబీకులు ఎవరైనా ఉన్నారా అంటే ఆ యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే యోనాతాను గాని యొక్క కుటుంబంలో అతనికి కలిగిన ఒక కుమారుడు కనబడుతున్నాడు. ఆ కుమారునికి సహాయం చేసేవాడుగా ఉపకారిగా కనబడుతున్నాడు. అంటే సౌలు గారికి ఉపకారం చేశాడు, తన యొక్క కుమారుడైన యోనాతానుకి ఉపకారం చేశాడు, తన కుమారుడైన మెఫీబోషెతుకు కూడా ఉపకారం చేసిన వ్యక్తిగా కనబడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే దావీదు అంతకంతకు వర్ధిల్లుచున్నదిగా కనబడుతుంది. ఒకటి, సౌలు గారేమో పాపము ఒప్పుకోలేని స్థితిలో ఉన్నాడు కనుకే అంతకంతకు నీరసిల్లుతున్నాడు. 2, సౌలు గారు తమ జీవితాలలో యుద్ధము నాది అనుకుంటున్నాడు. 3, ఇతని జీవితంలో ఉపకారం చేసే, మేలు చేసే అంత స్థితి కనబడట్లా. ఒక మాట చదువుకుందాం, ఉన్నవారు త్వరగా చదవండి. 1 పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. 1 పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అంటున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే, ఆశీర్వాదమునకు వారసులగుటకే మిమ్మల్ని పిలుచుకున్నాను కానీ కనుక మీరు కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ చేయక దీవించండి. ఇంత మనసు ఎవరికి ఉంటదండి? కానీ ఇక్కడ ఈ లేఖనాలు బట్టి చెబుతున్న మాటలో జ్ఞాపకం చేసుకుంటే దావీదు గారు ఇంత మనసును కలిగి ఉన్నాడు కనుకనే తన జీవితంలో కీడుకి ప్రతి కీడు చేయలేదు, దూషణకి ప్రతి దూషణ చేయలేదు. తన జీవితంలో శత్రువుగా మార్చబడిన తన జీవితంలో ఏమాత్రము ఆ యొక్క వ్యక్తిని శత్రువుగా భావించి అతనికి ఏ హాని చేయకుండా ఉపకారం చేసిన వ్యక్తిగా, దీవించిన వాడిగా కనబడుతున్నాడు. యెహోవా చేత అభిషేకించబడిన వాడు అని ఒక గొప్పగా ఆ యొక్క వ్యక్తిని తెలియజేస్తున్నాడు. దినం నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి నీ యొక్క జీవితంలో ఏ స్థితిలో నడిపించబడుతున్నావు? నీ కుటుంబాన్ని నీవు ఏ విధమైన స్థితిలో నిలబెట్టుకుంటావు? సౌలు గారి కుటుంబం వలె నీ జీవితము అంతకంతకు నీరసిల్లే పరిస్థితుల్లో నీ జీవితం నడిపించబడుతుందేమో. ఈ దినం నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి నీలో ఉన్న ప్రతి అవిధేయతలను సరిచేసుకుంటూ నీలో కలిగిన ఒక అవిధేయత నీ జీవితంలో నిన్ను అంతకంతకు దిగజారించే పరిస్థితి కలిగిస్తుందేమో, అంతకంతకు నిన్ను నీరసిల్లే పరిస్థితి తీసుకొస్తుందేమో. ఈ దినము నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి ప్రత్యేకమైన మాటలు ఏమిటంటే, దావీదు గారి మీద కృప చూపించిన కృప నీ మీద కూడా ఆయన చూపించాలని ఆశపడుతున్నాడు. ఈ యొక్క సౌలు గారి జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడును ఎన్నడను ఆ యొక్క వ్యక్తి దేవుణ్ణి స్తుతించినట్లుగా కనపట్లా. ఆ యొక్క వ్యక్తి దేవుని యొక్క సన్నిధిలో స్తుతించిన వాడిగా, ఆ దేవుని కొరకై ఒక ప్రత్యేకమైన ఆ యొక్క వ్యక్తి ఏ మాత్రం రాసిన వాడిగా కనబట్ల. కానీ దావీదు గారు ఇంచుమించు 90 కీర్తనలు రాసిన వాడుగా, 90 కీర్తనలు రాసి దేవుని కొరకై తన జీవితంలో ఆరాధించిన వాడిగా కనబడుతున్నాడు. ఇక్కడ ఈ దావీదు గారి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఇశ్రాయేలు ప్రజల మీదుగా రాజుకున్న దినాలలో కూడా దినమునకు 7 మార్లు స్తుతించేవాడిగా కనబడుతున్నాడు. ఇది నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి నీ యొక్క కుటుంబాన్ని నీవే విధంగా కట్టుకుంటావో, నీ సౌలు వలె నీ జీవితం ఉన్నదేమో, దావీదు వలె నీ జీవితం ఉన్నదో. సౌలు వలె కుటుంబం నీ జీవితం దిగజారిపోతుందేమో. ఒకసారి దావీదు వలె నీ కుటుంబాన్ని వర్ధిల్ల చేసుకోవడానికి నీ జీవితంలో ప్రయత్నిస్తున్నావు లేదు.
నీ జీవితంలో ఏ స్థితిలో ఉన్నావో ఒకసారి నిన్ను గుర్తు చేసుకుంటూ, ఆ దేవుని ఎదుట నీ జీవితాన్ని, దేవుని ఎదుట నీ స్థితిని బట్టి ఆ యొక్క మాటలు అప్పగించుకో. నీకున్న ప్రతి అవిధేయతను సరిచేసుకొని ఆ దేవుని ఎదుట ఒప్పుకో. అప్పుడు నీ జీవితంలో చేయవలసిన విజయాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. యుద్ధము నీది అనుకోవద్దు, యుద్ధము యెహోవాది అనుకో. నీలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టేసేయ్. నీలో ఉన్న ఆ యొక్క అవిధేయతను విడిచిపెట్టేసేయ్. అతిక్రమలు ఒప్పుకొని విడిచిపెట్టేసేయ్. దేవుడు నీ యొద్ద వర్ధిల్ల చేయాలని, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించాలని, దేవుని యొక్క ఉద్దేశపూర్వకంగా ఆశీర్వదించడానికే, వారసులగుటకే నేను మిమ్మల్ని పిలుచుకున్నాను కనుక ఆశీర్వాదాలు మీ జీవితంలో పొందుకొని జీవించుదురుగాక. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించునుగా. ఆమేన్.